నీ ఆత్మీయ జీవితంలో దేవుని కృప కొరకు నువ్వు ప్రయాసపడితే నీ అందలము, నీ స్థాయి దేవుడు అద్భుతంగా నీకు ఇస్తాడు. నాకు కావాలి నువ్వు ప్రయాసపడే కొలది ఏదైనా నీకు దూరం అయిపోద్ది. గుర్తుపెట్టుకో, నేను ఇది చేసేయాలి, ఇది సంపాదించాలి, భూములు సంపాదించాలని, ఇళ్ళు సంపాదించాలని, నాది నాది అని నువ్వు ఎంత ప్రాకులాడతావో అది నువ్వు ప్రాకులాడే కొలది నీది కాకుండా పోతుంది. నీకు తెలుసో తెలియదా? నా దానికోసం దీనికోసం అని ప్రాకులాడతావే, ఏది నాది కాదని తెలుసుగా, అయినా కూడా మన ప్రయాస అంతా ఎవరి కోసం? లోకం కోసమేగా. నీ ఆత్మీయ జీవితంలో మనసు పెట్టి తల్లి, సోదరి సోదరుడా, జ్ఞాపకం చేస్తున్నాను, నీకున్న సమస్తము ఎవరివో తెలుసా? దేవునివే. నీకు ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు.